శరణ్య ఇంటికి వచ్చిన తర్వాత ఆనంద శరణ్యను మాట్లాడాలని చెప్పి గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఏంటి అత్తయ్య గారు, ఏదో మాట్లాడాలన్నారు, ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, ఏం లేదులేమ్మా, ఇంతకీ నువ్వు దర్శన్ అక్కడ ఎలా ఉంటున్నారు, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు అత్తయ్య గారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, దర్శన్ గారిలో చాలా మార్పు వచ్చింది, ఇంకెప్పుడు నాకు కాల్ చేయొద్దని సమీరకు కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు, చూస్తుంటే త్వరలోనే దర్శన్ గారు పూర్తిగా మారిపోయి నాతో కలిసి సంతోషంగా కాపురం చేసేలాగా అనిపిస్తుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో ఆనంద, భగవంతుడా, ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్న ఈ జంటను నా చేతులతో నేనే ఎలా విడగొట్టగలను, నేను ఈ పాపం చేయలేను, ఏం జరిగితే అదే జరిగింది అని చెప్పి ఆనంద సైలెంట్గా ఉండిపోతుంది. ఏంటి అత్తయ్య గారు అలా ఉన్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, ఏమీ లేదమ్మా, ఇప్పటి వరకు దర్శన్ నువ్వు అక్కడ ఎలా ఉన్నారో ఏంటోనని నేను చాలా దిగులు పడ్డాను, కానీ ఇప్పుడు మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారని తెలిసిన తర్వాత నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, మీరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి, మీ మధ్యకు ఎవరు రాకూడదు, మీ జంటకు ఎవరు దిష్టి తగలకూడదు అని చెప్పి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరైనా సరే నేను విడిచిపెట్టను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. సరే అమ్మా, అక్కడ దర్శన్ ఒంటరిగా ఉంటాడు కదా, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆనంద శరణ్యని అక్కడి నుండి పంపించేస్తుంది. శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లీలావతి, రాజేశ్వరరావు ఆనందతో, ఆనంద విడాకుల విషయం గురించి శరణ్యతో మాట్లాడావా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదండి, దర్శన్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది, దర్శన్ శరణ్యకి దగ్గర అవుతున్నాడు, అటువంటిది నేను విడాకులు తీసుకోమని వాళ్ళకి అలా ఇలా చెప్పగలనండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో లహరి, అవును, అమ్మ చెప్పింది నిజమే, నా కోసం వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం, ఇదంతా నా చేతులతో నేను చేసుకున్న కర్మ, అందుకు నేనే అనుభవించాలి అని చెప్పి లహరి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక దాంతో ఆనంద, అమ్మ లహరి, లహరి అని చెప్పి పిలవడానికి ట్రై చేస్తూ ఉంటే లహరి మాత్రం ఆనంద మాట వినిపించుకోకుండా ఇక అలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లహరి బాధలో ఉంది, దాన్ని కాసేపు అలా ఒంటరిగా వదిలేయటమే బెటర్ అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. కానీ ఆనంద, నువ్వు శరణ్యతో విడాకుల విషయం మాట్లాడకుండా చాలా పెద్ద తప్పు చేశావు, లహరి జీవితాన్ని కాపాడగలిగే అవకాశం నీ చేతిలో ఉండి కూడా నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అక్క, ఈ విషయంలో నేనే ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను, ఎట్టి పరిస్థితులను నా కూతురి జీవితాన్ని నాశనం అవ్వనివ్వను, అలా అని దర్శన్ శరణ్యలను కూడా విడిపోనివ్వను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో ఇదంతా చూస్తున్న అనన్య, నువ్వేం చేయగలవు ఆనంద, నువ్వు ఏమీ చేయలేవు, నీ చేతుల్లో ఏమీ లేదు, ఎందుకంటే ఇప్పుడు నీ చేతుల్లో ఒకే ఒక ఆప్షన్ ఉంది, అటు కూతురు జీవితాన్నైనా కాపాడుకోవాలి, లేదంటే ఇటు కొడుకు జీవితాన్నైనా నిలబెట్టాలి, రెండు కాపాడుకోగలను అని అనుకోవడం నీ ఓవర్ కాన్ఫిడెన్సే అవుతుంది అని చెప్పి అనన్య నవ్వుకుంటూ ఉంటుంది. ఇక కొద్దిసేపటి తర్వాత రోహిత్ ఆనంద దగ్గరికి వచ్చి, పిన్ని, లహరి గదిలోకి వెళ్ళి చాలాసేపు అవుతుంది, నేను వెళ్ళి తనతో పర్సనల్గా మాట్లాడతాను, అసలు తను ప్రేమించింది ఎవరినో ఏంటో అవన్నీ కూడా తెలుసుకుంటాను, అప్పుడు మనకి తనని బ్లాక్మెయిల్ చేస్తున్న వాడికి, ప్రేమిస్తున్న వాడికి ఏదైనా లింక్ ఉందేమో అర్థమవుతుంది కదా అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. సరే రోహిత్, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని ఆనంద అంటుంది. రోహిత్ లహరితో మాట్లాడడం కోసం అని చెప్పి గదిలోకి వస్తాడు. ఇక అలా గదిలోకి వచ్చేసరికి అప్పటికే లహరి, నా వల్ల అందరూ బాధపడుతున్నారు, ఎట్టి పరిస్థితులను నేను బతకూడదు అని చెప్పి కత్తితో తన చెయ్యి కోసుకుంటుంది. దాంతో రక్తం అంతా కూడా పోయి లహరి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే రోహిత్ ఇక గట్టిగా అరవడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా గదిలోకి వస్తారు. వెంటనే అందరూ లహరిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్లో లహరి కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇక డాక్టర్ లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అందరూ లహరి గురించి ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మరోపక్క శరణ్య ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు శరణ్య అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. ఆనంద నిలయానికి వెళ్ళానండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అక్కడ అందరూ ఎలా ఉన్నారని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. అందరూ చాలా బాధగా ఉన్నారండి, ఆ బాధ ఏంటో నేను కనిపెట్టలేదు, కానీ వాళ్ళ మొహంలో ఆ బాధ స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, ఇదంతా నా వల్లే, నేనే
అందరినీ కూడా అహంకారంతో ఎన్నో మాటలు అన్నాను. త్వరలోనే మళ్ళీ మనం అందరం కలిసి ఆ ఇంట్లో ఉండాలి శరణ్య, అప్పుడు మళ్ళీ ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి శరణ్య కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరోపక్క లహరి కండిషన్ గురించి దర్శన్కి చెప్పాలనుకుని రోహిత్ దర్శన్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య అని చెప్పి దర్శన్ మాట్లాడుతూ ఉంటే, నువ్వు త్వరగా హాస్పిటల్కి రావాలరా, లహరి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి రోహిత్ అనగానే, లహరి సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటన్నయ్య అని చెప్పి దర్శన్ షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు త్వరగా శరణ్యం తీసుకుని హాస్పిటల్కి రారా అని చెప్పి రోహిత్ అంటూ ఉంటే, అలాగే అన్నయ్య ఇప్పుడే వస్తాను అని చెప్పి దర్శన్ హాస్పిటల్కి బయలుదేరి వస్తాడు. ఇక ఆ తర్వాత దర్శన్, ఏమైందమ్మా, ఎందుకు లహరి సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి ఆనందని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆనంద లహరిని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం గురించి దర్శన్కి మొత్తం కూడా చెప్పేస్తుంది. దాంతో దర్శన్, వాడెవడైనా కానీ వాడిని అస్సలు విడిచిపెట్టొద్దమ్మా, వాడెవడో కనిపెట్టి సరైన శిక్ష పడేలాగా చేయాలి అని దర్శన్ అంటూ ఉంటాడు. మరోపక్క లహరి స్పృహలోకి వస్తుంది. అందరూ కూడా లహరిని చూడడానికి లోపలికి వెళ్తారు. ఆ తర్వాత శరణ్య, అత్తయ్య గారు నేను లహరితో ఒక్కసారి ఒంటరిగా మాట్లాడతాను అని శరణ్య అంటూ ఉంటుంది. లహరి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. శరణ్య ఒంటరిగా లహరితో మాట్లాడుతూ ఉండగా, ఏమైంది లహరి, నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటి, నువ్వు ఆనంద భైరవి గారి కూతురివి, ఎంతో ధైర్యంగా ఉండే నువ్వు ఇటువంటి పిచ్చి పని చేయడం ఏంటమ్మా, అంత కష్టం నీకేమొచ్చిందని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. దాంతో లహరి, వాడెవడో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఇంతకుముందు చెప్పాను కదా వదిన, నేను మహేష్ని మర్డర్ చేయడం ఎవరో వీడియో తీశారు, ఆ వీడియోని బయట పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అమ్మకు కూడా ఈ విషయం చెప్పాను, అమ్మతో వాడు డీల్ మాట్లాడాడట, ఒకవేళ నా గురించిన సాక్ష్యాలు బయటకు రాకుండా ఉండాలంటే నువ్వు దర్శన్ అన్నయ్య విడాకులు తీసుకోవాలని వాడు కండిషన్ పెట్టాడట. నా వల్ల మీరిద్దరూ విడిపోకూడదు, అందుకే నేను బతికుండడమే అనవసరం అనిపించింది, అందుకే చచ్చిపోవాలనుకొని ఇలా చేశాను అని లహరి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు, చనిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయా, అయినా ఇలా సమస్యలు వచ్చినప్పుడు చనిపోవాలనుకుంటే ఈ భూమి మీద ఎవరు కూడా మిగలరు అని చెప్పి, ఇకపై నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది, నిన్ను కాపాడే శక్తి అవసరం రెండు కూడా నాకున్నాయి, ఇక ఈ సమస్య నుండి నిన్ను నేను బయటపడేస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో లహరి, వద్దొదిన, నా వల్ల నువ్వు రిస్క్లో పడద్దు అని చెప్పి అంటూ ఉంటే, లేదు లహరి, నువ్వు నా ఆడపడుచువి, నా ఆడపడుచు కష్టాల్లో ఉంటే తనని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది, ఇకపై అంతా నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి శరణ్య లహరికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శరణ్య, లహరిని ఈ కేసు నుండి కాపాడాలంటే నేను పోలీసులకి లొంగిపోవాలి అని చెప్పి, అత్తయ్య గారు లహరి విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరు కూడా ఇకపై లహరి గురించి బాధపడకండి అని చెప్పి నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు అంటూ శరణ్య బయటకు వెళ్తూ ఉంటే, అమ్మ శరణ్య ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. లహరిని కాపాడడం కోసం అత్తయ్య గారు అని చెప్పి శరణ్య డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇక అక్కడున్న ఇన్స్పెక్టర్తో మాట్లాడి, ఇన్స్పెక్టర్ గారు, అనంతగిరి హిల్స్ రిసార్ట్లో లాస్ట్ మంత్ ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్ని నేనే చేశాను, మహేష్ అనే అతన్ని నేనే చంపేసి ఒక చోట పాతి పెట్టాను అని చెప్పి శరణ్య నేరాన్ని తన మీద వేసుకుంటుంది. ఇక దాంతో పోలీసులు శరణ్యని అరెస్ట్ చేస్తారు. పోలీసులు ఆనంద భైరవికి ఫోన్ చేస్తారు. ఆనంద భైరవి గారు, శరణ్య అంటే మీ కోడలేనా, తను రిసార్ట్లో మర్డర్ చేసి ఆ బాడీని పాతి పెట్టానని చెప్పి మా దగ్గరకు వచ్చి లొంగిపోయింది అని పోలీసులు అనగానే అప్పుడు ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడే బయలుదేరి పోలీస్ స్టేషన్కి వస్తున్నాను ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి ఆనంద రోహిత్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వస్తుంది. అమ్మ శరణ్య, ఏంటమ్మా ఇది, లహరిని కాపాడడం కోసం నువ్వు ఆ నిందను నీ మీద వేసుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే
అత్తయ్య గారు, లహరిని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. లహరి చిన్నపిల్ల, తనకి ఇంకా లోకం గురించి ఏమీ తెలీదు. కాబట్టి తనని ఎలాగైనా కాపాడడం కోసం నేను ఈ నిందని నా మీద వేసుకున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఆనంద శరణ్య తీసుకున్న నిర్ణయానికి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య గారు, ఇప్పుడు లహరి గురించి వాడు ఎటువంటి సాక్ష్యాలు బయట పెట్టలేడు. ఎలాగూ ఈ నేరాన్ని నేను ఒప్పుకున్నాను కాబట్టి ఇక లహరి సేఫ్గా ఉన్నట్టే. కాబట్టి మీరు కూడా లహరి జీవితం గురించి టెన్షన్ పడకండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, లేదు శరణ్య, ఎట్టి పరిస్థితులను నీకు శిక్ష పడనివ్వను, నేను కాపాడుకుంటాను అని చెప్పి ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటుంది. మరి రాబోతున్న అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.